రాష్ట్ర వాటా ఎంత? ఇది వెరీ వెరీ సిగ్నిఫికెంట్ పాయింట్. రాష్ట్రం ఎవరి హయాంలో పురోగతిగా అడుగులు ముందుకు వేసింది, ఎవరి హయాంలో అడుగులు వెనక్కి పడ్డాయి అని చెప్పడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ క్రిటికల్ ఆస్పెక్ట్స్. కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్టేట్స్ జిఎస్డిపి ఇన్ నేషనల్ జీడిపి. నేషనల్ జీడిపిలో రాష్ట్ర వాటా ఎంత అని చూస్తే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో 4.47% వాటా అయితే వైఎస్ఆర్సిపి హయాం 5 సంవత్సరాలలో ఆ వాటా ఏకంగా 4.80% పెరిగింది. అంటే రాష్ట్రం వాటా ఇన్ దేశ జీడిపిలో వైఎస్ఆర్సిపి హయాంలో పెరిగింది అని అంటే దాని అర్థం ఏమిటి? ఎవరి హయాంలో రాష్ట్రం విధ్వంసమైంది, ఎవరి హయాంలో రాష్ట్రం పరిగెత్తింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. సోర్స్ కూడా మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సోర్సు. ఇవన్నీ నేను చెప్పేది ప్రతి డాక్యుమెంట్ నేను రిలీజ్ చేసేది విత్ ఎవిడెన్స్, విత్ సోర్స్. ఇది మాస్పి సోర్స్. ఇంకొక ఆస్పెక్ట్ చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో దిగిపోయే నాటికి 2018 నుంచి 2018-19లో దిగిపోయే నాటికి తలసరి ఆదాయం అంటే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో మనం దేశంలో 18వ స్థానంలో ఉన్నాం. తలసరి ఆదాయంలో మనం దేశంలో 18వ స్థానంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అదే వైఎస్ఆర్సిపి హయాం వచ్చేసరికి ఆ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి తలసరి ఆదాయంలో ఏకంగా 15వ స్థానానికి పెరిగాం. డేటా 2022-23 దాకా డేటా వాళ్ళు ఇచ్చినారు. ఆ డేటా ప్రకారం మీరే చూసుకోండి. ఇది కూడా సోర్సు మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అంటే ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, ఎవరి హయాంలో ప్రజలు బాగుపడ్డారు అని చెప్పడానికి ఈ డేటా. రెండు 2019 నుంచి 2024 మన హయాంలో, వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మనం దేశంతోనే పోటీ పడ్డాం. దేశం కన్నా మెరుగైన నెంబర్స్ ఇచ్చినాం. ఆ మధ్యలో ఉన్నది చూస్తే దేశంతో ఆంధ్ర రాష్ట్రం పోటీ పడిన ఫిగర్స్ కనిపిస్తాయి. దేశం జీడిపి ప్రతి సెక్టర్లోనూ ఆంధ్ర రాష్ట్రం లీడింగే. ప్రైమరీ సెక్టర్లో తీసుకున్నా, సెకండరీ సెక్టర్లో తీసుకున్నా, టెరిషరీ సెక్టర్లో తీసుకున్నా కానీ ప్రతి సెక్టర్లోనూ రాష్ట్ర ప్రభుత్వం దేశం కన్నా బెటర్గా పర్ఫామ్ చేసింది. మొత్తం మీద జీడిపి ఆ 5 సంవత్సరాలలో, మన ప్రభుత్వం 5 సంవత్సరాలలో 2019 నుంచి 2024లో దేశం జీడిపి 9.34 అయితే దేశం జీడిపి కన్నా రాష్ట్రం 10.23%తో మెరుగైన పనితీరు కనపరిచింది. సోర్స్ ఇది కూడా మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇంకొక ఫ్యాక్టర్ తీసుకుందాం. పారిశ్రామిక రంగం జీబీఏ. పారిశ్రామిక రంగం జీబీఏ అంటే ఇండస్ట్రీ, పరిశ్రమలు, పారిశ్రామిక రంగానికి సంబంధించిన పురోగతి, దీనికి సంబంధించిన గ్రాస్ వాల్యూ యాడెడ్ ర్యాంకింగ్ ఏమిటి అని చెప్పి చూస్తే చంద్రబాబు దిగిపోయే నాటికి దేశంలో మన రాష్ట్రం 11వ స్థానంలో ఉంటే, అదే మా హయాంలో 2023-24 డేటా క్లియర్గా కనిపిస్తూ ఉంది, 9వ స్థానానికి ఎదిగాం. అంటే ఇండస్ట్రీ జీబీఏ.
పారిశ్రామిక రంగం విషయంలో ఎవరి హయాంలో రాష్ట్రం పరిగెత్తిందో